అమెరికాలో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ను మరో కొత్త టెన్షన్ వెంటాడుతోంది. నిన్న మొన్నటి వరకు అక్రమ వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సక్రమ పద్ధతిలో అమెరికా వెళ్లిన వారికి కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువు పూర్తి చేసుకున్న వారికి ఇచ్చే ఓపీటీ ఆథరైజేషన్ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ట్రంప్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే అమెరికా పార్లమెంటులో ఒక కొత్త బిల్లును కూడా ప్రవేశపెట్టింది. ఆ కొత్త బిల్లు అమల్లోకి వస్తే అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో ఉన్న చదువులు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు చదువు పూర్తి కాగానే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందన్నమాట. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం F1, M1 స్టూడెంట్ వీసా హోల్డర్స్ పైన ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం సుమారు 3 లక్షల మంది భారతీయ విద్యార్థుల మెడపైన ఈ బిల్లు కత్తిలా వేలాడుతోంది. ఈ కొత్త బిల్లు అమల్లోకి వస్తే చదువు పూర్తయిన తక్షణమే వారు అమెరికా విడిచి రావాల్సి ఉంటుంది. అంటే వారికి వారే సెల్ఫ్ డిపోర్ట్ అవ్వాలన్నమాట. లేదంటే వీసా గడువు ముగిసినప్పటికీ ఇంకా అమెరికాలో ఉన్నారంటే నేరం మీద వారికి అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ ప్రభుత్వమే వారిని డిపోర్టేషన్ చేస్తుంది. ఇప్పటికే చదువును పూర్తి చేసుకొని ఓటీపీ ఆథరైజేషన్ తీసుకొని H1B వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిపైన కూడా ఈ కొత్త బిల్లు ప్రభావం చూపనుంది. అందుకే వారంతా తమ పరిస్థితి ఏంటా అని బిక్కుబిక్కుమంటున్నారు. ఇక అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి అక్కడే ఉద్యోగం సంపాదించుకునేందుకు ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆథరైజేషన్ అవసరం ఉంటుంది. విదేశీ విద్యార్థుల్లో ఓపీటీ ఉన్న వారికి మాత్రమే వారు చదువుకున్న డిగ్రీ ఆధారంగా అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఈ ఓపీటీ ఉన్న వారికి కనీసం 3 ఏళ్ల పాటు అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఆ సమయంలోనే వారు ఒకవైపు తాత్కాలిక అవసరాల కోసం ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే H1B వీసా పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ ఓపీటీ విధానం రద్దు చేయడం వల్ల ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న వారికి ఆ తర్వాత H1B వీసా లేకుండా అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉండదు. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే ఓపీటీ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నం జరిగినప్పటికీ కూడా అప్పట్లో అది విఫలమైంది. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల టైంలో కూడా హామీ ఇచ్చినట్లుగానే అమెరికా చరిత్రలో ఇంతవరకు ముందెప్పుడు లేని విధంగా మాస్ డిపోర్టేషన్ను తెరతీసిన విషయం తెలిసిందే. దీంతో ఈ బిల్లు విషయంలో కూడా ట్రంప్ వైఖరి అలాగే ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.